మాట్లాడాలని వచ్చారు. ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారో కూడా రాఘవ చెప్పాడు. ఇంటి వరకు వచ్చి అలా ఇబ్బంది పడతారే? మా శౌర్య చేసిన పనికి మా దగ్గర మాటలు కరువైపోయా అత్తయ్య. పర్వాలేదు రాఘవ, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి వదిలేయండి. మీరు మాట్లాడాలనుకున్న దాని గురించి మాట్లాడండి. చూడండి అత్తయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో మాకేం లేదు. నిశ్చితార్థం ఆగిపోవడం వల్ల మాకెంత పరువు పోయిందో మీకు అంతే పరువు పోయిందని మాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయగలం? మాకు కూడా చివరి నిమిషంలో తెలిసిందే. శౌర్య చిన్నపిల్ల. సహజంగా ఆ వయసులో ఉండే ఆకర్షణ వల్ల తను ఎవరో అబ్బాయిని ఇష్టపడింది. తనకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళమ్మ మాకు బద్ధ శత్రువు. ముందే తెలుసున్నా కూడా శౌర్యని ఆ ఇంటి కోడలుగా పంపించడానికి మా ఇంట్లో ఎవరూ కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. మాకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి చిన్న చిన్న గొడవలు జరిగాయి. అదే చిన్నవంటే చిన్నవేం కాదు, పెద్దవే. ఆ కోపంతో వాళ్ళ అబ్బాయి ద్వారా ఇలా పగ తీర్చుకోవాలని ప్రయత్నించుండొచ్చు. వాళ్ళెవరి గురించో మనకెందుకు? మన గురించి మనం మాట్లాడుకుందాం. జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే అది గుర్తు చేసుకుని బాధపడ్డం తప్ప మరి మిగిలేదేం లేదు. అది కూడా నిజమే అత్తయ్య. మిమ్మల్ని ఒక మాట అడుగుదామని వచ్చాము. ఫోన్లో అడగడానికి మాకు ధైర్యం సరిపోలేదు. ఇలాంటి విషయాలు నేరుగా మాట్లాడితే బాగుంటుందనిపించింది. పరాయి వాళ్ళ దగ్గర మాట్లాడినట్టు ఇందాకటి నుండి అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారేంటి? చెప్పాలనుకున్నదేదో మొహమాట పడకుండా చెప్పండి. ఏం లేదత్తయ్య, జరిగింది పెద్ద మనసుతో మీరు మర్చిపోవచ్చు. అదే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించగలిగితే మా శౌర్యని మళ్ళీ మీ ఇంటి కోడలుగా పంపిద్దామని మేమందరం అనుకుంటున్నాం. అత్తయ్య, ఇందులో బలవంతం ఏం లేదు అత్తయ్య. ఏం జరిగిందనేది ఉన్నదిన్నట్టుగా మీకు చెప్పాం. ఆలోచించుకొని మీరే చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము అనుకోవడం లేదు అత్తయ్య. మాకు అరవింద్ అన్ని విధాలా నచ్చాడు. పైగా మనకి బంధుత్వం కూడా ఉంది. మా చెల్లెలు మీ ఇంటి కొడలైతే తన సంతోషంగా ఉంటుందని మా నమ్మకం. అందుకే ఇంత జరిగినా కూడా మళ్ళీ ధైర్యం చేసి మా చెల్లెల్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అని అడగడానికి వచ్చాం. చూడు రాఘవ, నేను మీ ఇంటికి రాగానే శౌర్యని మా ఇంటి కోడలిగా చేసుకుందామనుకున్నది మీ కుటుంబాన్ని చూసి, ఆనాటి నుండి ఈనాటి వరకు ఉమ్మడిగా కలిసున్న మీ కట్టుబాట్లను చూసి. పద్ధతుల విషయంలో, పెంపకం విషయంలో మా అన్నయ్య వాళ్ళు ఎలా పెంచారో మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమైంది. అందుకే మీ ఇంటి పిల్ల మా ఇంటి కోడలైతే నా బిడ్డని రేపు వయసయ్యాక మమ్మల్ని కూడా బాగా చూసుకుంటుందని గట్టిగా నమ్మాను. కాబట్టి ఏదో తను తెలిసి తెలియక చేసిన చిన్న పొరపాటు వల్ల నేను మీ కుటుంబాన్ని, మీ పెంపకాన్ని, మీ పద్ధతుల్ని తప్పు పట్టలేను. మీరు పద్ధతిగా ఆ అమ్మాయిని అడిగారు, కానీ తనే మీకు చెప్పకుండా ఆ విధంగా చేసేసింది. ఒకవేళ భయంతో చెప్పకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను శౌర్యని కూడా తప్పనట్లేదు. సరే, అవన్నీ ఎందుకు? శౌర్యని మా ఇంటి కోడల్ని చేయడానికి మీకు ఏ అభ్యంతరం లేదు అనుకుంటే నాకు కూడా ఏ అభ్యంతరం లేదు.
సంతోషం అత్తయ్య. త్వరలోనే మంచి ముహూర్తాలు చూసి ఆ పెళ్లి కార్యక్రమం జరిపించేద్దాం. ఆగక్క, ఏమైందిరా? అత్తయ్య ఒప్పుకుంది సంతోషమే, కానీ మన శౌర్యతో కాపురం చేయాల్సింది అరవింద్ కదా. మన మీద ప్రేమతోటో నాన్న మీద అభిమానంతోటో అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు. రేపు 7 అడుగులు నడవాల్సిందే, నిండు 100 ఏళ్ళు కలిసి బతకాల్సిందే అరవింద్ శౌర్య. అరవింద్ మనసులో కూడా ఏముందో అడిగి అది మనం తెలుసుకోవడం మంచిదే కదా.